నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సమీక్ష. నియమ నిబంధనల ప్రకారమే వేడుకలు. మున్సిపల్ అధికార సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో పట్టణ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగు. శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి. నరసరావుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి నాగేశ్వరరావు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విరాటంలో వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ, టీడీపీ నాయకులు. ఆశా వర్కర్లకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు. 18 అడుగుల వినాయకుని విగ్రహం ఏర్పాటుకు సన్నాహం. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో. సెప్టెంబర్ 6 వరకు కొండవీడు కొండపైకి పర్యాటకులకు అనుమతి నిరాకరణ. రహదారిపై కొండరాళ్లు పడటంతో చేపట్టిన మరమ్మతులు. సెప్టెంబర్ 7వ తేదీన జరిగే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పల్నాడు జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు అధికార సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులు తప్పనిసరిగా డీజేలు, మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో పోలీసులు తప్పనిసరిగా వీడియోను చిత్రీకరించాలని కోరారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అధికారులు ఆకాంక్షించారు. లిమిటేషన్స్ కొన్ని జనరల్గా చెప్తాను, ఎస్పీ గారు స్పెసిఫిక్గా మాట్లాడతారు. మనకి స్టాచ్యూ పెట్టుకోవాలన్న విగ్రహం పెట్టుకొని 3 రోజులు లేకపోతే 1 రోజులు 9 రోజులు వాళ్ళ ఓపెనింగ్ బట్టి సంబరాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు, రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపాలిటీ, లోకల్ బాడీ కానీ పంచాయతీ కానీ వీళ్ళందరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకొని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనం తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ కూడా. ఈ రెండవది విగ్రహాలు సైజు మీద, హైట్ మీద రెస్ట్రిక్షన్ ఉంది. ఇష్టం వచ్చినట్టు పెడతారంటే ఖచ్చితంగా అవి నామ్స్ ప్రకారం తీసుకోవాల్సిందే, పర్మిషన్ తీసుకుని పెట్టాల్సిందే. మూడవది పర్యావరణానికి మేలు కలిగించేటటువంటి విగ్రహాలు పెట్టుకొని మనం చెప్తాము, బట్ అంత అట్రాక్టివ్గా ఉండవను, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ అను. చాలా చోట్ల మనకి పిఓపి తోటో ఇతర మెటీరియల్తో చేసినటువంటి బొమ్మలు వాడుతూ ఉంటారు. దానివల్ల ఆ కెమికల్స్, ఆ కలర్స్ అన్నీ కూడా వాటర్లో సరిగా కలవకపోవడం, లేదా వాటర్లో పూర్తిగా కలిసిపోయి ఆ లెడ్ లాంటి మెటీరియల్ భూమిలోకి వెళ్ళడం, డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్టార్ట్ చేసినప్పుడు ప్రొసెషన్ అంతా కూడా వీడియో షూట్ ఉండాలి. ఇది విధిగా మనం చేయించగలిగితేనే ఇక్కడ వస్తాం. లేకపోతే ఇక్కడ ఆ ప్రొసెషన్ లో వాళ్ళు వీళ్ళు ఎదురుబడి ఒకరి మీద ఒకరు రాళ్ళు ఇసుకుని కొట్టుకునే పరిస్థితి వస్తే వీడియో షూట్ లేకపోతే కష్టం. ఆ వీడియో షూట్ అనేది ఉండాలండి. ఇంకెక్కడైనా కూడా మీకు అవకాశం ఉంటే కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి మా దగ్గర, ఒక 38 విలేజెస్ సెన్సిటివ్ అనుకుంటున్నాము. ఆ విలేజెస్ లో ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉందో రూట్ లో కూడా కెమెరాలు పెట్టించుకొని ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి మీరు ప్రొసెషన్ రూట్ ఏది ఉంది ఆ ప్రొసెషన్ రూట్ లో మీరు సీసీ కెమెరాలు పెట్టించండి అని అడుగుతున్నాం. ఇక మనకు వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే డీజే పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా? మన ఈ మధ్యన ఏవో కుంకుమ బండి నాగడాలు అవి కొన్ని విలేజ్లో జరిగితే మీరు డీజే పర్మిషన్ ఇవ్వబడితే మేము ఉత్సవాన్ని ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తామంటే పోలీసులు మాకు డీజే పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు అని నానా గొడవ చేశారు. ఆఖరికి ఏదో లో సౌండ్స్తో పోలీస్ ప్రెజెన్స్ పెట్టి చేయించాం. అది ఎక్కడో ఒక ఊర్లోనూ 2 ఊర్లో కాబట్టి పోలీసులు ఎక్కువ పెట్టి పంపించాం. ఇది ఒకే రోజున ప్రొసెషన్ 100 విగ్రహాలు వెళ్తుంటాయి జిల్లా మొత్తం కాబట్టి మనం అక్కడ డీజేలను కంట్రోల్ చేయకపోతే డీజే ఒకటి, లిక్కర్ ఒకటి. ఎంత ఎక్కువ తాగితే రోడ్డు మీద అంత చెత్త చేస్తారు వీళ్ళు. డీజే సౌండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాళ్ళు రోడ్ల మీద డాన్స్ చేయడం మొదలు పెడతారు. ఈ చేసేటప్పుడు ప్రతిదీ కూడా పోలీసులు ఏమడిగినా కూడా సరే ఈ రోజు కూడా మా మీద పెడతారా, లేదా మా మీద చేయేస్తారు, మమ్మల్ని గొడవ చేస్తారని అల్లరి చేస్తారు. కాబట్టి డీజేలను అయితే మనము పర్మిటెడ్ అనేటువంటిది ఒక డెసిషన్ తీసుకుంటాం. నేను కలెక్టర్ డెసిషన్ తీసుకుంటామని డీజేస్. లిక్కర్ కూడా ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తాం. ఇమర్షన్ రోజున ఎక్కడైతే ఇమర్షన్ ఉందో అక్కడ దగ్గరలో మందు దొరకకుండా ఆ షాప్స్ ఏమైనా క్లోజ్ చేయించే అవకాశం ఉంటే అది కూడా ఒకసారి మేము మాట్లాడడం జరుగుతుంది.
నర్సారావుపేట పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థపై గత 3 నెలలుగా తీసుకున్న చర్యల కారణంగా భారీ వర్షాలకు కురిసినప్పటికీ ప్రజల జీవన స్థితికి ఎటువంటి ఇబ్బందులు కలుగలేదని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో పర్యటించి ప్రతి మురుగు కాలువలను మున్సిపల్ సిబ్బందిచే శుభ్రం చేయించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాలలో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం వలన పట్టణంలో ఎక్కడా ముంపుకు గురి కాలేదని తెలిపారు. పట్టణ ప్రజల సహకారం కూడా లభించినందున డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, అధికార సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టా కిరణ్, క్రాంతి కుమార్, గంగుల పెద్దిరెడ్డి, సి బాబురావు తదితరులు పాల్గొన్నారు. మరి గడిచిన వారం నుంచి కూడా రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది వర్షాలు, వరదల వల్ల. మరి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకుంటుంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మరి మాజీ కౌన్సిలర్స్, కార్యకర్తలు అందరూ కూడా మరి పట్టణం అంతా తిరుగుతూ ప్రతి కాలువ డ్రైన్ శుభ్రం చేస్తున్నాము, సీటు తీస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగానే డోజర్ పెట్టి మరి గాడులు కొట్టిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా వరద నీరు రాకుండా పట్టణంలోకి మరి కాపాడుకుంటూ గడిచిన 3 నెలలుగా ఇదే పని చేస్తూ ఉన్నాము. నర్సరావుపేట పట్టణానికి ముంపు రాకుండా కాపాడదామని మరి ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, శానిటరీ వర్కర్స్, ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్టర్స్ క్రాంతి కుమార్ గారు, కొట్టా కిరణ్ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి రాత్రి మహిళలు కష్టపడి పనిచేస్తున్నారు. మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి. మన పట్టణాన్ని వరద ముప్పు నుంచి కాపాడుకునే బాధ్యత మనం చేపట్టాలి. వినాయక చవితి ఉత్సవాల ప్రజలు ఏర్పాటు చేసే వినాయక మండపాలు పోలీసులు ఆంక్షలు అనుసరిస్తూ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ కొన్ని నియమ నిబంధనలు ప్రకటించిందని, అనుగుణంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి పొందిన తరువాతనే మండపం ఏర్పాటు చేసుకోవాలన్నారు. నర్సరావుపేట సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో వినాయక చవితి మనకి పెద్ద పండుగ, అందరూ అభిమానించే పండుగ, అందరూ కూడా సుఖసంతాలతో ఉండే పండుగ. ఈ పండుగకి మనం విగ్రహాలు పూజ చేస్తాం, నిమజ్జనం చేస్తాం. అయితే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం విగ్రహాలు మరి 10 ఫీటు 11 ఫీట్ కంటే కూడా ఎక్కువ లేని విగ్రహాలను మనం చూజ్ చేసుకోవాలి. తర్వాత మట్టితో చేసిన విగ్రహాలు, కలర్స్ ఎక్కువగా కలపకుండా ఉండే కెమికల్స్ లేని విగ్రహాలని చూజ్ చేసుకుంటే మంచిదని కూడా నేను మీకు అపీల్ చేస్తూ ఉన్నా. అయితే విగ్రహాలు పెట్టేటప్పుడు ఎవరి ప్లేస్లో పెట్టుకుంటున్నారో వాళ్ళ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ప్రభుత్వ ప్లేస్లో పెట్టుకుంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వేరే మీకు తెలిసిన వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటే తెలిసిన వాళ్ళు వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి. నర్సరావుపేట 1 టౌన్ పరిధిలో వినాయక విగ్రహాల గురించి, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసుకునే విధి విధానాల గురించి మా సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మాకు. ముఖ్యంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ అంటే పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఫైర్, ఈ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా, ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందో వీటన్నిటిని కూడా వీరు సపరేట్గా పర్మిషన్ లేకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఏదన్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గర పర్మిషను, పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకోకుండా ఒకే విధానంలో పోలీస్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నిటి దగ్గర కూడా కలిపి పర్మిషన్ ఉండే విధంగా వాళ్ళని పర్మిషన్ సరళతరం చేసి పండగని అందరూ ప్రశాంతంగా చేసుకునే విధంగా సీనియర్ ఆఫీసర్లు ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారండి. దానికి సంబంధించి 7995095800 7995095800 ఈ నంబర్కి మీ వాట్సాప్ నంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఎవరైతే మీరు విగ్రహాలు పెట్టదలుచుకున్నారో వాళ్ళు కనుక మీరు మీ ఇంట్లో ఉండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీ వివరాలు అడుగుతారు. అదేవిధంగా ఒక 5 కమిటీ మెంబర్ల పేర్లు అడుగుతారు. దానికి సంబంధించి ఫోన్ నెంబర్లు అడుగుతారు. మీరందరూ ఆ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేసి మాకు కనుక పంపిస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేసి మీరు పెట్టుకునే ప్లేస్ అది వెరిఫై చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మా దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఎంత ఫైన్ అయితే కడుతుంది, మీరు ఎన్ని రోజులకైతే అప్లై చేసుకుంటున్నారో
అన్ని రోజులకు సంబంధించి ఆ లౌడ్ స్పీకర్లకు సంబంధించిన పర్మిషను ఇవన్నీ వెరిఫై చేసి మీరు చలానా కట్టాలో దానికి సంబంధించిన చలానాకి సంబంధించిన వివరాలు మేము మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. ఆ మెసేజ్ యూనిక్ నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ యూనిక్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీ చలానాలో మీరు వెళ్ళి ఆ ఫైన్ కట్టేస్తే అక్కడే మేము వెరిఫై చేసిన మళ్ళీ మా పోలీస్ పోర్టల్కి వస్తుంది. అది పోలీస్ పోర్టల్కి వచ్చిన దాన్ని మళ్ళీ మేము వెరిఫై చేసి ఓకే చేసిన తర్వాత మీరు అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు. రొంపిచెర్ల మండలం విరాటం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము, కపిలవాయి విజయ్ కుమార్, చల్లా సుబ్బారావు తదితరులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు. విరాటం గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులందరూ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రం ఇంత సంతోషంగా ఉందంటే మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ రాష్ట్రం ముందడుగు వేస్తుంది. అదేవిధంగా గడిచిన మూడు రోజులుగా మరి జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసుకొని ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరపొద్దని చెప్పి నారా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ పుట్టినరోజు చాలా చిన్న స్థాయిలో చేసుకుంటూ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని గ్రామాలకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా నిజంగా అయితే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకుందామని అనుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం వచ్చే సంవత్సరం అందరం కూడా చాలా గొప్పగా జరుపుకోవాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ ఉమ్మడి ప్రణాళిక ద్వారా ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల ప్రకారం ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ షాహిద్, అన్నామేరీ, కౌన్సిలర్ జ్యోతి, విహాన్, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొని ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపవద్దని డాక్టర్ షాహిదా కోరారు. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమంటే ఎయిడ్స్ అంటాం. ఆ ఎయిడ్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్ 4 స్టేజెస్ ఉన్నాయి. 2 స్టేజెస్ వరకు కూడా మనకి ఉంటుంది. కానీ 3rd స్టేజ్ నుంచి టీబీ అటాక్ అవుతుంది, ఆపర్చునిటీ అవకాశానికి వచ్చే వ్యాధులు అన్నమాట. తెలుగు యువత నాయకులు హైదరాబాద్ నుండి 18 అడుగుల ఎత్తుగల వినాయకుని విగ్రహాన్ని నరసరావుపేటకు తీసుకుని రావడం జరిగింది. తెలుగు యువత, బీజేపీ యువమోర్చా నాయకులు కలిసి విగ్రహాన్ని రావిపాడు నుండి నరసరావుపేటకు ర్యాలీగా తీసుకొచ్చారు. ఈ ర్యాలీలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తనయుడు డాక్టర్ ఆదిత్యబాబు, విజయ్, బెల్లంకొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా ధూల్పేట నుంచి టీం చదలవాడ, అలాగే బీజేపీ, జనసేన యూత్ అందరూ కలిసి, తెలుగు యువత అందరూ కలిసి 18 అడుగుల వినాయకుడిని ఈరోజు మన నర్సరావుపేటకి తీసుకురావడం జరుగుతుంది. దీనికి పెద్ద మొత్తంలో గ్యాదరింగ్ అయ్యారు. స్వచ్ఛందంగా వచ్చారు యువత అందరూ, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సంవత్సరం గట్టిగా జరుపుకుంటున్నాం ఈ నర్సరావుపేటలో. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నర్సరావుపేట ప్రజలందరికీ, అలాగే పల్నాడు జిల్లా ప్రతి ఒక్కరు, పల్నాడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా మనవి చేస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇవాళ నర్సరావుపేట తెలుగు యువత తరఫున, అరవింద్ బాబు టీం తరఫున ధూల్పేట హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహం తీసుకొస్తున్నారు. ఇది దాదాపు 18 అడుగుల హైట్ ఉంటుంది. మరి వినాయకుడు అయోధ్య వినాయకుడు అంటాము. దీంతోపాటు అయోధ్య రాముడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఈ విగ్రహంలో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద విగ్రహం మరి తీసుకొచ్చి వినాయక చవితి చదవడానికి మరి యూత్ అంతా కూడా, తెలుగుదేశం పార్టీ యూత్, జనసేన యూత్, బీజేపీ యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వినాయక విగ్రహం తీసుకొస్తున్నారు. మరి జరగబోయే వినాయక చవితి విజయవంతం కావాలని చెప్పి ఆ వినాయకుడు కోరుకుంటూ విఘ్నాలు కలగకుండా చూడమని ఆ వినాయకుడు ప్రార్థిస్తూ ఉన్నాము. కురుస్తున్న వర్షాల కారణంగా నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రహారంలో అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి కెవి శివప్రసాద్ తెలిపారు.
గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు తహసీల్దార్ కె వేణుగోపాలరావు సూచనల మేరకు గ్రామంలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి పారిశుద్ధ్య సిబ్బందితో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వర్షపు నీరు నిల్వ ఉన్న కారణంగా బురద ఏర్పడిన ప్రదేశాలను గుర్తించి బ్లీచింగ్ చల్లడం జరిగిందన్నారు. లింగంగుంట్లలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందని శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగిన వేళ టోల్ ఫ్రీ నెంబర్ 7569868008 కు ఫోన్ చేసి సమస్యలను పంచాయతీ దృష్టికి తీసుకురావాలని శివప్రసాద్ కోరారు. నర్సాపేట మండలం లింగగుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిని శ్రీయుత కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు లింగగుంట్ల 1 గ్రామ సచివాలయం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు సమస్యలు వారి వివరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. సెల్ నంబర్ 7569868008కి ఫోన్ చేస్తే 24 గంటలు కమాండ్ కంట్రోల్ రూము అందుబాటులో ఉంటుందని తెలియజేపరచుకుంటున్నాను. విజయవాడలో కురిసిన వర్షాలతో నగరం అతలాకుతలమైన కారణంగా నరసరావుపేట నుంచి మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తరలి వెళ్లారు. విజయవాడ నగరంలోని అనేక కాలనీలు నీట మునిగినందున జలదిగ్బంధంలో ఉన్న వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నరసరావుపేట పురపాలక సంఘం నుండి 50 మంది పారిశుద్ధ్య కార్మికులు, వారి యొక్క పనిముట్లు, 10 మంచినీటి సరఫరా ట్యాంకర్లు, 30,000 మందికి ఆహార పొట్లాలను నరసరావుపేట నుంచి తీసుకుని వెళ్లారు. నరసరావుపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య వివరాలు అందజేశారు. ఈఎంఏ గారి ఆర్డర్ ప్రకారం విజయవాడకి పారిశుద్ధ్య పని వాళ్ళు నర్సాపేట పురపాలక సంఘం నుంచి 50 మంది, 10 మంది శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలు మొత్తం అక్కడికి వెళ్ళి 3 ట్రాక్టర్లు సామానం, పనిముట్లు, కాలువబార్లు, బ్లీచింగ్ గట్లు 10 మొత్తం అన్నీ తీసుకొని అక్కడ పనిచేయడానికి బయలుదేరినాము. మన విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిమ్మకలసుమాని బిర్యానీ పాయింట్లో ఈ 30,000 మందికి భోజనాలు చేసి వాళ్ళ ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ శ్రమించి చేస్తున్నాము. వరద బాధితుల కోసం సహాయం కోసం ఈ యొక్క ప్రోగ్రాం, ఈ యొక్క సహాయ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట 2 టౌన్ సిఐ హైమారావు మరియు సిబ్బందితో కలిసి పట్టణంలో వాహన తనిఖీలను నిర్వహించారు. పోలీసులు వాహన తనిఖీ సందర్భంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించారు. అలాగే ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా తిరుగుతున్న మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అధిక వేగంతో మోటార్ సైకిల్ నడుపుతున్న వారిని, మోటార్ సైకిల్ పత్రాలు లేని వారిని మరియు నర్సరావుపేట టౌన్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నందున వాటి ఆచూకీ కొరకు కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు సిఐ హైమారావు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.